కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాసేపట్లో తాడేపల్లి నుంచి విజయవాడకు వెళ్లనున్నారు వైఎస్ జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆర్ఆర్ పేటలో పర్యటించి వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. కాసేపట్లో తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్లనున్నారు వైఎస్ జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆర్ఆర్ పేటలో పర్యటించి వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. ఈ పర్యటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర. చెప్పండి, ఇప్పటికే ఒకసారి ఈ వరద బాధితుల్ని పరామర్శించి వచ్చారు వైఎస్ జగన్. ఈరోజు మరొకసారి వెళ్తున్నారు. ఆర్ఆర్ పేట వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు అక్కడికి రానున్నారు? మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? బిందు, మరొక 2 నిమిషాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి విజయవాడ శివారులో ఉన్నటువంటి ఆర్ఆర్ పేటకి అయితే తొలుత ఆయన రాబోతున్నారు. ఆర్ఆర్ పేట గడిచిన 4-5 రోజులుగా పూర్తిగా ముంపుకు గురైన పరిస్థితి ఉంది. బొడమేరు ముంపు కారణంగా ఆర్ఆర్ పేట మొత్తం అంతా కూడా గడిచిన 4-5 రోజులుగా పూర్తిగా వరదతోటి మునిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు కొంత తెరపించినప్పుడు కూడా ఇప్పటికీ రోడ్ల మీద ప్రధాన మార్గాల్లో సైతం ఖచ్చితంగా 3-4 అడుగుల మేర నీళ్లు ఉన్న పరిస్థితి. ఎప్పటికీ వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు కూడా మారుమూల ప్రాంతాలు అంటే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల దగ్గర కూడా ఇంతవరకు ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందించేందుకు ఎవరు కూడా రాని పరిస్థితి అయితే నెలకొంది. మనం చూసే నిన్నగాక మొన్న వైఎస్ జగన్ సింగనగర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి జనం అందరూ కూడా తాము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు సమస్యలను తెలియజేసిన పరిస్థితి. ఆ తర్వాత జగన్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా సమావేశమయ్యారు. మన వంతున అంటే ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున విఫలమైంది కాబట్టి పార్టీ తరఫున మనం సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, బాధితులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున ₹1 కోటి ఇచ్చేందుకు కూడా ఎప్పటికే ప్రకటించారు. ఏ రూపంలో ఆ అమౌంట్ ని బాధితులకు అందించాలనేటువంటి అంశాల మీద కూడా చర్చిస్తున్నారు. మరోవైపు ఈ రోజు ఆర్ఆర్ నగర్ లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు అయితే జగన్ ఇప్పుడు మరికొద్దిసేపులో రాబోతున్నారు. ఖచ్చితంగా 2:15కి ఆయన తాడేపల్లిని తన నివాసం నుంచి బయలుదేరి 2:45 కల్లా ఖచ్చితంగా ఆర్ఆర్ పేటకి అయితే చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు. ఇప్పటికీ జగన్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా పిలుపునిచ్చారు. మీరందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయండి, వరద బాధితులకు అండగా నిలబడండి, ఏదైనా బాధితులను తరలించే కార్యక్రమం ఉంటే మీ సొంత వాహనాల్లో తరలించే కార్యక్రమాలు కూడా చేయాలంటూ ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా పార్టీ వైపు నుంచి కొనసాగుతుంటే, మరోవైపు పార్టీ తరఫున ఇప్పటికే ₹1 కోటి ప్రకటన కూడా జగన్ చేశారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పార్టీ అధినేత జగన్ పర్యటిస్తూ అక్కడ నెలకొన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మరికొద్ది సేపట్లోనే ఆర్ఆర్ నగర్ కూడా వైఎస్ జగన్ చేరుకోబోతున్నారు. చెప్పండి, గతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో సహాయక చర్యలు చాలా వాయువేగంగా జరిగిన పరిస్థితి. వేరాజ్ విజయవాడ దగ్గరకు వచ్చేసరికి ఇంత పెద్ద ఎత్తున వరదొస్తే ముందస్తు చర్యలు లేవు, ఆ తర్వాత సహాయక చర్యలు కూడా జరగలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటున్నారు? ఏంటి తేడా? ఎందుకని విజయవాడ విషయంలో గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటే ఏం చెప్తారు? ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలే కాదు బిందు. ఇప్పుడు కొద్దిసేపు క్రితం నేను అనేక ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ఈ ఆర్ఆర్ పేటతో పాటు ఊర్మిళ నగర్తో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా కూడా అనేక మంది బాధితులు చెప్తున్న మాట ఒకటే, వాలంటీర్లు కనుక్కున్నట్టయితే ఖచ్చితంగా మాకు ఏదో రూపంలో ఇంటి దగ్గరకు ఆహారం కానీ వాటర్ కానీ చేరేది. అలాంటి పరిస్థితి లేకపోవడంతో మేము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం మా సమస్యలను గుర్తించడానికి కూడా ఏ ఒక్క అధికారి ముందుకు రాలేదనేది వారు చెప్తున్నమాట. అయితే మొన్న మధ్యాహ్నం తర్వాత నుంచి నిన్న ఈ రోజు కూడా కేవలం ప్రధాన రోడ్లలో మాత్రమే వాహనాల్లో వెళ్లిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఆహారం అందిస్తున్నారు తప్ప లోపల అంతర్గత రహదారుల్లోకి ఏ ఒక్కరు కూడా పోని పరిస్థితి. దీని అంతటికీ కారణం ఒకటే చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా వాలంటీర్ లేకపోవడం ఒకటి. మరొకటి అక్కడ అధికారుల మధ్య సమన్వయం లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు అత్యంత ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు పదే విజయవాడ కలెక్టరేట్ లో ఉంటే ఇక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నానంటూ అధికారుల మొత్తాన్ని కూడా ఆయనతో తిప్పుకుంటున్న నేపథ్యంలో ఈ అధికారుల నుంచి కింది స్థాయి అధికారులు సిబ్బందికి వెళ్లాల్సినటువంటి ఆదేశాలు ఎక్కడెక్కడ ఆగిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కింది స్థాయిలో పనిచేయాల్సినటువంటి స్టాఫ్ ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. ఆ నేపథ్యంలోనే బాధితులకు సహాయ చర్యలు అందించడంలో పూర్తిగా విఫలమైందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రవీంద్ర, థ్యాంక్ యూ.